దేవుని పటాలను ఎన్ని రోజులకి ఒకసారి శుభ్రం చేయాలి? దేవుడి పటాలను వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవచ్చు. మంగళవారం, శుక్రవారం, అమావాస్య, ఏకాదశి, ద్వాదశిలో అస్సలు చేయకూడదు. మనస్ఫూర్తిగా దైవ నామస్మరణ చేస్తూ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అపరిశుభ్రంగా ఉన్నచో దైవారాధన చేయకూడదు. దేవుడు గదిలో నేలను శుభ్రపరచడానికి చీపురును ఉపయోగించకూడదు. తడి బట్టతో నేలను శుభ్రపరచాలి. నెలకు ఒకసారి ఆడవారి నెలసరి సమయం తర్వాత తలస్నానం చేసి ఇంటిలో పసుపు నీళ్లు చల్లిన తర్వాత దేవుడు పటాలను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి. దేవుడు పటాలను శుభ్రపరిచే ముందు అన్ని ఫోటోలు ముందుగా మందిరం నుండి తీసేసి బయట పెట్టి తుడిచి మందిరం కూడా ఒకసారి శుభ్రంగా తుడుచుకొని తర్వాత ప్రతిమలను తుడిచి గంధం కుంకుమ మందిరం నుండి తీసేసి బయట పెట్టి తుడిచి బొట్టు పెట్టి మళ్ళీ వాటిని తిరిగి మందిరంలో పెట్టుకోవాలి. ఈ పని చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి నెలలో ఒకసారి లేదా మీకు కుదిరితే వారానికి ఒక్కసారైనా సరే ఇలా శుభ్రపరచుకోవచ్చు. చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది. మనము పూజ చేసిన తర్వాత ముందు రోజు పూజ చేసిన పువ్వులు ఈరోజు పొద్దున తప్పకుండా తీసివేయాలి. ముందు రోజు పువ్వులు ఉంచి పూజ అస్సలు చేయకూడదు. ఇది ఖచ్చితంగా పాటించాల్సిందే. ముందు రోజు పువ్వులు తీసేసి వేరే తాజాగా ఉన్న పువ్వులను పెట్టాలి. పూలు లేకపోతే పెట్టకపోయినా పర్లేదు, ఉన్న పువ్వులను పెట్టాలి. పూలు లేకపోతే పెట్టకపోయినా పర్లేదు కానీ నిన్నటి పూలను మాత్రం తప్పకుండా తీసి తీరాలి. చామంతి పువ్వులు ఎక్కువ రోజులు తాజాగా ఉన్నట్టుగా ఉంటాయి కానీ వాటిని తీయకుండా అసలు పూజ చేయకూడదు. రోజు పెట్టిన పువ్వులు మరుసటి రోజు సమయానికి తప్పకుండా తీసేసి పూజ చేసుకోవాలి. అలా తీసేసిన పూలన్నీ పారే నదిలో కానీ లేకపోతే ఎక్కువ తొక్కని ప్రవేశంలో వేయాలి. అంతేగాని చెత్తబుట్టలో వేయకూడదు. మనకు ముఖ్య విశేషం ఏంటంటే మనం పండుగలకు ఏదైనా ముఖ్యమైన శుభకార్యాలప్పుడు ఇంటికి తోరణాలు కడతాం కదా, వాటిని ఎండిపోయే వరకు అలా ఉంచకూడదు. 2-3 రోజులు ఉంచుకొని తీసివేయాలి. అలాగే శుక్రవారం రోజు అసలు తీయకూడదు. ముఖ్యమైన పండుగలకు శుభకార్యాలకు గడపకు ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఫ్రెండ్స్, మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.